హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం ఒక భయంకరమైన స్టోరీతో అయితే వస్తున్నాను. ఈ స్టోరీని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా కథలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఆ ఊరి పేరు శివపురం. ఆ ఊరి పేరు వింటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అడల్. ఎందుకంటే ఆ ఊరు చివరన ఒక దట్టమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో ఒక పురాతనమైన కోట ఉంటుంది. కానీ అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు, వెళ్ళాలని సాహసం కూడా చేయరు. ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైన ఆకారం తిరుగుతుందని వాళ్ళకు ఒక భయం ఉంది. చీకటి పడితే చాలు ఆ ఊర్లో భయంకరమైన ఏడుపులు వినబడతాయి. ఊరు వీధిలో ఎవరు నడుస్తున్నట్టుగా శబ్దాలు వస్తాయి. ఇంటి తలుపులు కొడుతున్నట్టు కూడా శబ్దాలు వస్తాయి. కానీ జనాలకు తెలుసు అక్కడ తిరుగుతున్నది ఆ భయంకరమైన దయ్యమని. కానీ ఎవ్వరు కూడా బయటికి వెళ్ళరు. ఇంకా బిక్కు బిక్కుమనుకుంటూ ఇంట్లోనే ఉంటారు. అయితే ఇది పౌర్ణానికి అమావాస్యకే ఎక్కువగా జరుగుతుంది. మామూలు రోజుల్లో ఆ ఊర్లో ఎవరూ తిరగరు. ఈ విషయం ఊరూరా పాకి పట్నం వరకు వినబడుతుంది. అయితే పట్నంలో ఒక వ్యక్తి, తన పేరు రాజు. రాజుకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటి విషయాలంటే. ఎక్కడైనా దయ్యాలు ఉంటాయని తెలుసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటాడు. అయితే ఈ శివపురం అనే ఊరు గురించి అప్పుడే పేపర్లో చదువుతాడు. నిజంగానే ఆ ఊర్లో దయ్యాలు ఉన్నాయా, ఆ ఊరి చివర ఆ కోట నిజంగానే ఉందా అని అనుకుంటాడు. నిజంగానే ఆ ఊరి చివర ఉన్న ఆ అడవిలో ఆ కోటలో దయ్యం ఉందా, నిజంగానే ఊరు జనాలు దాన్ని చూసి భయపడుతున్నారా అని అనుకుంటాడు. ఎలాగైనా సరే ఆ విషయాన్ని ఛేదించాలని ఆ రాజు సంకల్పించుకుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకరోజు డిస్కషన్ చేస్తాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడే చెప్తారు, రేయ్ నిజమేరా, కొన్ని పురాతనమైన కోటల్లో దయ్యాలు నివాసంగా ఉంటాయి. అటుగా వెళ్ళిన వాళ్ళని అవి చంపేస్తాయి. అలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు ఆ ఊరి చివర ఉన్న ఆ అడవిలో పక్క దయ్యం ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు. కానీ రాజు నవ్వుకుంటాడు. రోజు రాజు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా మాట్లాడతాడు, రేయ్ ఆ శివపురం విలేజ్ గురించి విన్నప్పుడల్లా అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఆతృత నాలో ఎక్కువగా ఉంది. మీరెవరైనా నాకు సహాయంగా వస్తారా? మనం అక్కడ వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకుందాం అని వాళ్ళ ఫ్రెండ్స్తో అంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం ఒప్పుకోరు. రేయ్ ఏమైనా పిచ్చా నీకు, అక్కడ వెళ్తానంటావేంది? అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తావా? వాళ్ళ ఊరు వాళ్ళే భయపడతారు, మనం వెళ్ళడమా? అమ్మో మా వల్ల కాదు నాయనా, నువ్వు కూడా పోకు అని రాజుకు వాళ్ళు అంటారు. కానీ రాజు మాత్రం, రేయ్ ఏంట్రా మరి పిరికి వాళ్ళలా భయపడతారు? ఆ ఊరి చివరన ఉన్న ఆ కోటలో ఏముందో తెలుసుకుంటేనే కదరా ఏదైనా బయటపడుతుంది, తెలియకపోతే భయమే ఉంటుంది అని మరి అంటాడు. కానీ వాళ్ళెవ్వరు కూడా వద్దని సమాధానం చెప్తారు. కావాలంటే నువ్వు ఒక్కరిమే వెళ్ళు, మేం మాత్రం రాము, అక్కడికి వెళ్ళి మా ప్రాణాలను తీసుకోలేం కదా అని రాజు ఫ్రెండ్స్ అనగా, ఏంట్రా మరి ఇంత పిరికోల్లా ఉన్నారు? సరే మీరు రాకపోయినా సరే నేనే వెళ్తా. ఆ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. 2 రోజులు అక్కడే ఉండి ఎవరికి తెలియకుండా ఆ కోట కాడికి నేను ఒక్కని వెళ్తాను. అక్కడ ఏమీ లేదని నిరూపిస్తాను. అప్పుడు ఒప్పుకోండిరా నా ధైర్యం గురించి అని వాళ్ళ ఫ్రెండ్స్తో అనగా, వాళ్ళప్పుడు, రేయ్ మళ్ళీ నీకు చెప్తున్నాము, అక్కడికి వెళ్ళకు. నువ్వు మీ అమ్మ నాన్నకు ఒక్కనే కొడుకువి, ఏదైనా జరగడానికి జరిగితే అన్యాయం అయిపోతారు, వద్దురా అయ్యా అని వాళ్ళు మళ్ళీ అంటారు. రేయ్ నా గురించి మీరు ఆలోచించకండి, నా వెనకాల రమ్మన్నాను, మీరు రామన్నారు, ఇంకంతకే వదిలేయండి, ఇది నా విషయం, నేను చూసుకుంటా, ఇలాంటి విషయాలంటే నాకు చాలా ఇష్టం అని ఇంకా వాళ్ళకు ఎదురుగా మాట్లాడతాడు. కానీ వాళ్ళు కూడా, రేయ్ మేము నీ మంచి కోసమే చెప్తున్నాం రా, వద్దురా బాబు అని మళ్ళీ అంటారు. కానీ రాజు వినిపించుకోడు. ఇంకా రాజు ఒకరోజు ఆ శివపురానికి తన బైక్ పైన బయలుదేరుతాడు. ఆ రోజు ఎవ్వరికి కూడా చెప్పడు పలానా చోటుకు వెళ్తున్నానని. ఇంకా మధ్యాహ్నం వరకు ఆ ఊరికి చేరుకొని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటాడు. చాలా రోజుల తర్వాత వచ్చావు బాబు, ఏంటి విశేషం అంటే ఏం చెప్పాడు. కొద్దిగా పని ఉంది, 2 రోజులైనాక నేను వెళ్ళిపోతానని ఆ బంధువులకు చెప్తాడు. ఇంకా వాళ్ళు కూడా ఆశ్రమం ఇస్తారు. ఇంకా రాజు అక్కడే ఉంటాడు. అయితే అది అమావాస్య రోజు. రాజు ఒక రోజు ఉన్న తర్వాత తెల్లవారి అమావాస్య. ఆ రోజు అందరూ ఇండ్లలోనే ఉండాలని అంటారు. అప్పుడు రాజు ఆ బంధువులని అడుగుతాడు, ఏంటి అమావాస్య రోజు అందరూ ఎందుకు ఇండ్లలోనే ఉండాలని అంటున్నారు, అసలు ఊర్లో ఎందుకు తిరగకూడదు అని అంటే, అప్పుడు ఆ ఇంటి వాళ్ళు, బాబు ఈ విషయాలన్నీ నీకెందుకు,
నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో. ఇక్కడ విషయాల గురించి అడిగి తెలుసుకోకు. ఈ ఊర్లో చాలా భయంకరమైన దయ్యం తిరుగుతుంది బాబు. అది ప్రతి పౌర్ణానికి అమావాస్యకు ఊర్లో తిరుగుతుంది. మనుషులు కనపడితే చంపేస్తుంది బాబు అని ఆ బంధువులు అనగా లోపల ఒక దిక్కు నవ్వొస్తున్నా కూడా ఆశ్రమం ఇచ్చిన వాళ్ళని ఎగతాళి చేయకూడదని, నిజంగా మీరు ఇవన్నీ నమ్ముతారా అని రాజు అంటాడు. అవును బాబు, ఖచ్చితంగా నమ్ముతాము. ఇంకా ఆ విషయాల గురించి వదిలే, సమయం అయింది, వెళ్దాం పదండి, పడుకోవాలి. లేదంటే అది ఊర్లో తిరుగుతుంది, కంటికి కనపడితే తీసుకెళ్తుంది అని చెప్తారు. ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తన గదిలో పడుకుంటాడు. ఇంకా బయట అప్పుడే బాగా చీకటి కమ్ముకుంది. ఊరు వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పిల్ల జల్ల కూడా ఎవరు తిరుగుతలేరు. ఆ రోజంతా భయంకరమైన వాతావరణం మొదలయ్యింది. రాజుకు మాత్రము నిద్ర రావట్లేదు. కిటికీల నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఈ ఊర్లో ఎవరు వస్తారు అని ఆ కిటికీల నుంచి చూస్తాడు. అప్పుడే రాజు గదిలోకి వాళ్ళ బంధువులు వస్తారు. బాబు, ఇంకా పడుకోలేదా? ఎందుకు ఆ కిటికీలు ఓపెన్ చేసి చూస్తున్నావు? వద్దు బాబు, వద్దు. ఆ చెడు గాలి తిరిగే సమయం ఇది. బయటికి చూస్తే దాని కంటికి కనబడితే మనసులని లాక్కొని పోతుంది అని అనగా, సరే నేను పడుకుంటాను లేండి, మీరు వెళ్ళండి అని చెప్పేసి పడుకున్నట్టుగా నటిస్తాడు. సరిగా సమయం అర్ధరాత్రి 12 అవుతుంది. అందరు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే ఆ ఊరు వీధిలో గల్ గల్ అంటూ శబ్దాలు వినబడుతున్నాయి. రాజు ఒక్కసారిగా లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ వీధిలో గజ్జలు కట్టుకున్న శబ్దం వస్తుంది, కానీ ఎవ్వరూ కనబడతలేరు. ఆ శబ్దాలు అలాగే ఆ ఇంటి ముందల నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. ఇంకా రాజుకి ఎందుకో అనుమానం వచ్చింది. ఇంకా ఇప్పుడే మంచి సమయం, ఇక్కడ ఏం జరుగుతుందో, ఆ ఊరు చివర ఉన్న కోటలో ఏముందో తెలుసుకోవాలంటే ఇప్పుడే వెళ్ళాలి అని అందరు పడుకోవడాన్ని చూసి మెల్లగా తన దగ్గర ఉన్న కెమెరా, ఓ చిన్న బ్యాగు తీసుకొని టార్చ్ లైట్ వేసుకొని ఇంకా ఊరు వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తాడు. అలా వెళ్తున్నప్పుడు రాజుకు ఆ కాలగజ్జల శబ్దాలు వస్తూనే ఉంటాయి. ఆ శబ్దాలు ఎటుగా వస్తే అటుగా మెల్లగా వెనకాల వెళ్తున్నాడు. లోపల భయం అంటూ లేదు. ఆ శబ్దాలు ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతాయని తెలుసుకోవాలని అనుకుంటాడు. ఆ శబ్దాలు డైరెక్ట్గా ఆ అడవిలోకి తీసుకొని వెళ్తున్నాయి. సరిగా ఊరును దాటుకొని రాజు వెళ్ళిపోయాడు. అప్పటికే అంత చీకటిగా మారిపోయింది. ఊరు దూరంగా కనబడుతుంది. రాజు ధైర్యంగా ఆ అడవిలోకి వెళ్ళాడు. మెల్లమెల్లగా లోపలికి వెళ్ళి ఆ కోట దగ్గరికి చేరుకుంటాడు. ఆ కోట పాడుబడి చాలా భయంకరంగా ఉంది. రాజు టార్చ్ లైట్ వేసి ఆ కోటను చూస్తాడు. చుట్టూ అంతా పెద్ద పెద్ద చెట్లు, మర్రి చెట్టు ఊడలు అందులో నుంచి చొచ్చుకొని బయటికి వచ్చాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ గజ్జల శబ్దాలు అక్కడే ఆగిపోయాయి. రాజుకి ఇంకా ఏం అర్థం అవట్లేదు. అక్కడే ఆగి దానంతా కెమెరాలో బంధిస్తున్నాడు. చూస్తూ ఉండగానే ఆ కోటలో నుంచి ఒక నవ్వు వినబడింది. ఆ నవ్వు వినబడగానే రాజుకు ఏదో అనుమానం వచ్చింది. అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు, ఇదంతా ఎవరు కావాలని చేస్తున్నారు. మనుషులను మభ్యపెట్టి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. అప్పుడే వాళ్ళని చంపేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి, లేకపోతే ఈ ఊరు ఇంకా భయాందోళనలకే గురవుతుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగానే గాలి ఒక్కసారిగా పెద్దగా వస్తుంది. దూరంగా ఆ అడవిలో ఉన్నటువంటి నక్కలు ఏడుపులు వినబడుతున్నాయి. ఇంకా చెట్లపైన ఉన్న గుడ్లగూపల శబ్దాలు కూడా భయంకరంగా వినబడుతున్నాయి. ఇంకా రాజు చుట్టూ చూస్తూనే బంగ్లా ఎంట్రన్స్కి వెళ్ళాడు. తలుపులు తెరిస్తే ఆ తలుపులు తీస్తున్నప్పుడు వస్తున్న ఆ శబ్దాలు చాలా భయంకరంగా ఉన్నాయి. లోపలికి రాజు వెళ్ళాడు. అలా వెళ్ళి చుట్టూ చూస్తూ ఉన్నాడు. కెమెరా ఆన్ చేశాడు. అందులో ఏమీ రికార్డ్ అవ్వట్లేదు. కానీ ఆ కోటలో పాతకాలం నాటి ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలని గమనిస్తూ ఉన్నాడు. అందులో ఒక అందమైన అమ్మాయి నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. రాజు తనని చూస్తూ మైమర్చిపోయాడు. తను చాలా అందంగా ఉంది. ఇంత మంచి అమ్మాయా అని మనసులో అనుకుంటాడు. అప్పుడే పైన నుంచి ఒక నవ్వు వినబడుతుంది. ఎవరది, ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూ మెల్లగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ప్రతి గది అంతా పాడుబడి శిథిల వ్యవస్థలో ఉంటుంది. ఇంకా నవ్వులు వినబడుతూనే ఉన్నాయి. ఈసారి ఆ నవ్వులు పైన వినబడుతున్నాయి. అలా పైకి ఎక్కి
ఆ మేడపైన చూస్తే ఎవ్వరు లేరు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ ఇల్లు చుట్టూ అన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కూడా ఆ ఇల్లంతా హైట్లో ఉన్నాయి. ఇంకా రాజు అంతా చూస్తూ కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కింద నుంచి ఆ నవ్వులు వినబడుతున్నాయి. రాజుకు మళ్ళీ ఎందుకు అనుమానం వచ్చింది. ఇదేంటి, ఇప్పటిదాకా ఇక్కడే కదా ఆ నవ్వులు వినబడ్డాయి, మళ్ళీ ఇప్పుడు కింద వినబడుతున్నాయి ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అలా అనుకుంటూ మెల్లగా కిందికి దిగుతాడు. అలా దిగి ఆ బంగ్లా ముందుకు రాగానే అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద ఒక అందమైన అప్సరస లాంటి అమ్మాయి కూర్చొని ఉంటుంది. రాజు దూరం నుంచి గమనిస్తాడు. ఎవరై ఉంటారబ్బా, ఇంత చీకట్లా ఈ బంగ్లా ముందల ఈ చెట్టు దగ్గర ఎవరు అని అనుకుంటూ కెమెరా ఆన్ చేసుకుని మెల్లగా తన వైపు వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే ఆమె అటుగా తిరిగి ఉంది. చీకటి బాగా పడింది. కేవలం రాజు దగ్గర ఉన్న టార్చ్ లైట్ వెలుతురులోనే ఆమెను చూడగలుగుతున్నాడు. ఆ చెట్టు కూడా చాలా భయంకరంగా ఉంది. అలా మెల్లగా వెనకాల వెళ్ళి నిలబడ్డాడు. అలా నిలబడితే ఆ అడవిలో నుంచి భయంకరమైన శబ్దాలు వస్తూ ఉన్నాయి. అవేవి పట్టించుకోకుండా వెనకాల నిలబడిన రాజు ఆమెని ఇలా అడుగుతున్నాడు. ఏయ్, ఎవరమ్మాయి నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళలా, అది కూడా ఈ ఊరు చివర ఉన్న ఈ బంగ్లా ముందల ఏం చేస్తున్నావు అని వెనుక నుంచి అంటాడు. ఆమె ఉలుకు లేకుండా పలుకు లేకుండా అలాగే ఉంది. ఎంత పిలిచినా పలకట్లేదు. ఒక్కసారిగా నవ్వుతుంది. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నేను నీతోటే కదా మాట్లాడుతున్నాను, ఎందుకు అలా నవ్వుతున్నావు అని వెనుక నుంచి అంటున్నాడు. అప్పుడు ఆమె ఒక్కసారిగా నవ్వు ఆపేసింది. అలా నవ్వు ఆపేసి సైలెంట్గా కూర్చుంది. ఏ అమ్మాయి, ఒంటరిగా ఉన్నావు, ఎవరు నువ్వు? చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడేం చేస్తున్నావు అని అనగానే ఆమె ఉన్నట్టుండి పైకి లేస్తుంది. అలా లేచి, నా గురించి తెలుసుకోవాలని బాగా ఆత్రంగా ఉన్నావు కదా, సరే ఫస్ట్ నన్ను చూడు అని అంటుంది. అలా ఆమె ఒక్కసారిగా వెనుకకు మళ్ళీ చూస్తుంది. చూడగానే రాజు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయిపోయింది. అక్కడ ఉన్నది ఎవరో కాదు, ఎప్పుడైతే రాజు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ ఫోటోలో కనబడుతుందో అదే అమ్మాయి. ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. కానీ రాజుకి ఏం అర్థం కాదు. నువ్వు నువ్వు ఇందాక ఫోటోలో కనబడ్డావు కదా? అవును, నేనే. ఆ ఫోటోలో ఉన్నది నేనే. చాలా అందంగా ఉన్నాను కదా, నా అందానికి ఎవరైనా సరే పడిపోవాల్సిందే అని అంటుంది. అది కాదు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, అది కాదు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ ఫోటోలో ఉన్నది నువ్వు ఒకటేలా ఉన్నారు. అసలు ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు నువ్వు మనిషివేనా అని అనగానే అది పెద్దగా కేక పెట్టి, నేను మనిషినని ఎవరు చెప్పారా? నేను చనిపోయి చాలా సంవత్సరాలయ్యింది. నేను ఎండ నుంచో ఇక్కడే ఉంటున్నాను. పగ తీరని పక్షిలాగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు వచ్చావు. నా ఆకలి తీర్చుకొని నిన్ను భయంకరంగా చంపేస్తాను అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తా అంటావేంది? ఎవరు నువ్వు అని గట్టిగా అరిచాడు. అలా అరవగానే ఆ మర్రి చెట్టు ఒక్కసారిగా భయంకరంగా ఊగుతుంది. అలా ఊగుతూ ఉంటే ఆ మర్రి చెట్టుపై నుంచి శబ్దాలు వస్తూ ఉన్నాయి. అప్పుడే ఈ అమ్మాయి కూడా మామూలు మనిషిలా ఉన్న ఆ రూపం చాలా వికృతంగా మారిపోయింది. చూస్తూ ఉండగానే తన పనులు పెద్దగా మారి కూరలు బయటకు వచ్చాయి. ముఖమంతా తెల్లగా పాలిపోయి కళ్ళన్నీ నల్లగా మారిపోయాయి. అలా ఒక్కసారిగా రాజు తనని చూడగానే గజ 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 వణుకుతున్నాడు. అప్పటికే అదంతా కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంది. కానీ ఇంకా అర్థమైపోయింది రాజుకు. ఈ ఊరు వాళ్ళు చెప్పింది, నా స్నేహితులు చెప్పింది నిజమే. ఇక్కడ భయంకరమైన దయ్యం ఉంది, అది మనుషులను ఆకర్షించి చంపేస్తుంది అని అనుకుంటాడు. వామో, దయ్యం అంటూ ఇంకా అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆ దయ్యం వెనకాల పడుతూ ఉంది. రాజు ఎట్టు వెళ్తే అటు తన ముందల వచ్చి నిలబడుతుంది. ఎక్కడికి రాజా వెళ్ళేది? ఈరోజు నువ్వు నేను ఇక్కడే శాశ్వతంగా నాతోటే ఉండాలి, లేదా చంపేస్తా అని అరుస్తూ ఉంది. రాజుకు చెమటలు పడుతూ ఉన్నాయి. ఊరు వైపుకు పరిగెత్తాలని చూస్తున్నాడు గాని ఎట్టు తిరిగినా మళ్ళీ అదే బంగ్లా ముందుకు వస్తున్నాడు. ఏం అర్థం కావట్లేదు. వామో, ఇంకిది నన్ను చంపేస్తుంది, ఇంకా నా ప్రాణాలు పోతాయి, నన్ను కాపాడే వాళ్ళే లేరా అని అనుకుంటాడు. చివరిగా రాజు ఇంకా పరిగెడుతూ ఉంటే వెనుక నుంచి వచ్చి ఆ దయ్యం రాజు కాళ్ళు పట్టుకుంటుంది. అలా కాళ్ళు పట్టుకోగానే
ముందుకు కదలలేని పరిస్థితి. వెనుకకు తిరిగి చూస్తాడు. అది భూమిలో నుంచి లేచొచ్చి తన కాళ్ళను పట్టుకొని కిందికి లాక్కొని వెళ్ళాలని చూస్తుంది. రాజు ఏడుస్తున్నాడు, తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా దయ్యం రాజు కాళ్ళు పట్టుకొని ఆ భూమిలోకి లాక్కొని వెళ్ళాలని చూస్తే ఒక్కసారి గట్టిగా దాన్ని తంతాడు. తనగానే అది గట్టిగా అరుస్తుంది. అప్పుడే పైకి లేచి ఒక్క నిమిషం కూడా వెనుకకు చూడకుండా ముందుకే పరిగెడతాడు. అలా పరిగెడుతూ 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 ఒక రాయి ముందల పడతాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, అది ఒక హనుమంతుని పాత విగ్రహం. ఆ అడవిలో ఏళ్ల తరబడి ఆ హనుమంతుని విగ్రహం ఉంటుంది. అలా విగ్రహం ముందు పడగానే ఆ దయ్యం వెనుకకు వచ్చి నిలబడుతుంది. ఆ అబ్బాయి అప్పుడు కళ్ళు తెరిచి ఆ విగ్రహాన్ని చూస్తాడు. ఆ విగ్రహాన్ని చూసి రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటాడు. తండ్రి, నువ్వే నన్ను కాపాడాలి అంటూ ఆ విగ్రహాన్ని గట్టిగా పట్టుకుంటాడు. అలా పట్టుకోగానే ఆ దయ్యం, ఎవడురా నిన్ను కాపాడేది? ఎవ్వడు నిన్ను కాపాడలేరు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు, నీ ప్రాణం తీస్తా అంటూ దాని ఆకారాన్ని మరింత పెంచుకొని రాజును పట్టుకోవడానికి దగ్గరికి వస్తుంది. అలా రాగానే అప్పుడే ఆ అబ్బాయి జయ శ్రీ ఆంజనేయమని అరిచాడు. అలా అరవగానే ఏదో ఒక శక్తి ఆ దయ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దగ్గరికి రానివ్వట్లేదు, దూరం విసిరేస్తుంది. అలా విసిరేస్తుంటే అది అరుస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజును ఏం చేయలేకపోయింది. చివరిగా ఒక మెరుపులాంటి వెలుగు వెళ్ళి ఆ దయ్యాన్ని దూరం విసిరి కొట్టింది. అది గట్టిగా అరుస్తూ మాయమైపోయింది. చుట్టూ ఎవరూ లేరు, అంతా చీకటి. ఇంకా రాజుకు అర్థమైపోయింది, ఆ దయ్యం నుంచి కాపాడింది ఈ తండ్రే, నా తండ్రే నన్ను కాపాడాడు అంటూ ఆ విగ్రహం కాళ్ళ దగ్గరని అలాగే గట్టిగా పట్టుకొని స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారుజాము అయ్యింది. ఇంకా రాజుకు మేలుకు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి ఆ తండ్రికి దండం పెట్టుకొని ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి జరిగినంత ఫ్రెండ్స్కి చెప్పాడు. కానీ రాజుకు ఆ రోజు ఒక అదృష్టం వచ్చింది. ఏంటంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి రాజును ఆ దయ్యం నుంచి కాపాడాడు. ఇంకా తన గురించి కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి ఆ తండ్రిని స్మరిస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడే దేవుడుగా తనని ఎప్పుడు కొలుస్తూ ఉన్నాడు. ఇలా రాజు మొత్తానికి ఆ దయ్యం నుంచి తప్పించుకున్నాడు, తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంకా ఎప్పుడు కూడా ఆ కోట వైపు వెళ్ళలేడు. సమయానికి ఆ విగ్రహం ఉండడం వల్లనే రాజు ఆ రోజు బతికిపోయాడు. అందుకే ఆపదలు ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనను కాపాడుతాడు. అందుకే అందరూ అనండి, జై శ్రీ ఆంజనేయం. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.